కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దామండి. పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా చిన్న చిన్నగా తురుముకోవాలి. దీంట్లోకి వెల్లుల్లి, జీలకర్ర వేపుకోవాలి. కాస్త ఇలా వెల్లుల్లి, జీలకర్ర కాస్త వేపుకొని తీసేసుకోవాలి గిన్నెలోకి. కొబ్బరి కూడా మంచిగా వేపుకున్నాక ఇలా వేపేసుకొని తీసేసుకొని దీంట్లోనే మనం ఇంత కొంచెం పచ్చిమిర్చి, టమాటా కూడా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, మనం ఎంత మోతాదుతో తీసుకుంటామో ఒక 10-12 పచ్చిమిర్చీలు, ఒక 2 టమాటాలు ముక్కలుగా తరిగేసి వేపుకుంటే త్వరగా వేగిపోతాయి. ఈ కొబ్బరి పచ్చడి తినడం మూలంగా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఇలాంటి కొబ్బరి చట్నీ తింటే కూడా లాస్ అయిపోతారు, వెయిట్ అనేది పెరగరు. చూసారా, టమాటాలు కూడా ఇలా ఫ్రై చేసేసుకొని కాస్త ఉప్పు యాడ్ చేసేసుకొని అన్నీ కలిపేసి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టేసుకొని దోశలకు అయితే చాలా యమ్మీగా, చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటాయి. ఇలా చేసుకొని ట్రై చేయండి. వెయిట్ లాస్ కూడా అవుతారు. మంచి ఫుడ్ తినడం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం కదా. ఇది ఒక బెస్ట్ ఫుడ్ అన్నమాట వెయిట్ లాస్ వాళ్ళకి కూడా.